హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఓకే అండి, ఇక్కడ చూసారు కదా, నేనైతే సింపుల్గా కుర్తా సెట్ వేసుకున్నాను. ఇది వచ్చేసి నేను మీషోలో తీసుకున్నానండి. మీషోలో కుర్తా సెట్స్ అయితే చాలా చాలా బాగుంటాయండి. క్వాలిటీ కూడా చాలా చాలా బాగుంటాయి. నేను ఆల్రెడీ చాలా కుర్తా సెట్స్ కూడా ఆల్రెడీ షేర్ చేశాను మీషోలో. కావాలనుకుంటే చూడండి, మీషో వీడియోస్ అన్నీ నేను ప్లేలిస్ట్లో పెట్టాను. 1 by 1 చూడండి, మీకు అర్థమవుతుంది. కుర్తా సెట్స్ అయితే క్వాలిటీ సూపర్గా ఉన్నాయి. ఓకే అండి, ఇక్కడైతే మా మమ్మీ, డాడీ, అలాగే నేను, రామ్ అందరం వెళ్తున్నాము. పిల్లలు రావడం లేదండి. పిల్లలు వచ్చేసి మా చిన్నక్క వాళ్ళ ఇంట్లో ఉన్నారు. ఇంకా చాలా ఎండగా ఉంది కాబట్టి ఎండలో పిల్లల్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదు. అందుకే ఇంకా ఓన్లీ నేను, రామ్, అలాగే మా మమ్మీ, డాడీ నలుగురమే వెళ్తున్నాము. ఓకే అండి, అంటే కొత్తగా కట్టాక ఇంతవరకు చూడలేదు, ఫస్ట్ టైం చూడడము యాదాద్రి టెంపుల్. ఓకే అండి, ఇప్పుడైతే స్టార్ట్ అయ్యాము. ఓకే అండి, టెంపుల్ కాడికి వెళ్ళాక మళ్ళీ మిమ్మల్ని మీట్ అవుతాను. ఓకే. ఓకే అండి, చూస్తున్నారు కదా, ఇదే కొత్తగా కట్టిన టెంపుల్ అండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదంతా పైనుంచి మనకు కనిపిస్తుంది కదా టెంపుల్, అదే అండి కొత్తగా కట్టింది. ఓకే అండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది. అంటే చుట్టూ చెట్లు, పైన చాలా బాగా అనిపించింది టెంపుల్ అయితే. ఇక్కడ చూస్తున్నారు కదా. ఓకే అండి, వచ్చేసాం మేము టెంపుల్ దగ్గరికి. ఇక్కడ చూసారు కదా, పార్కింగ్ పెట్టడానికి కూడా ప్లేస్ లేదండి. చాలా కార్స్ ఉన్నాయి, అసలు చాలా ఎక్కువగా ఉన్నాయి. చూస్తున్నారు కదా, కొంచెం కూడా క్యాప్ లేదు. ఓకే అండి, ఇంకా పార్కింగ్కి చాలా టైం పట్టింది. ఇక ఇక్కడి నుంచి మనకి డైరెక్ట్గా బస్సులు ఉంటాయండి. బస్ ఎక్కి వెళ్ళాలి మనం టెంపుల్ దగ్గరికి. మనం టెంపుల్కి కొద్ది దూరంలోనే వెహికల్ అనేది పార్కింగ్ చేయాలి అనమాట. ఓకే అండి, ఇక్కడైతే మేము ఈలోపు ఫొటోస్ కొన్ని పిక్స్ తీసుకున్నాము. ఓకే అండి, ఇప్పుడైతే మేము బస్ కోసం వెయిట్ చేస్తున్నాము. బస్ ఎక్కి మనం టెంపుల్ దగ్గరికి వెళ్ళాలండి. అంటే కొద్దిగా దూరం ఉంటుంది.
చాలా బస్సెస్ ఉంటాయండి టెంపుల్‌కి వెళ్ళడానికి. ఎందుకంటే అప్ అండ్ డౌన్ అలా దింపి వచ్చి తీసుకెళ్తూ ఉంటాయి బస్సులు కాబట్టి మనకి ఇబ్బందయితే ఉండదు. కాకపోతే చాలా రష్‌గా ఉన్నారు ఆ రోజు బస్సులో అయితే నిజంగా. ఓకే అండి. ఎండ అయితే విపరీతంగా ఉందండి. అసలు చాలా ఉబ్బరింతగా అనిపించింది మాకు ఆ రోజు. ఇంకా పిల్లల్ని తీసుకొస్తే టార్చర్ చూపించేవాళ్ళు నిజంగా. ఓకే అండి. చూస్తున్నారు కదా! ఇప్పుడు బస్ అయితే మనకి లోపల టెంపుల్ లోపలికి ఎంటర్ అవుతుంది. అంటే మనకి టెంపుల్ గూడా దగ్గర ఉండదండి. కొంచెం ఇంకా నడవాలి. ఓకే అండి. ఇంకా చూస్తున్నారు కదా! కొత్తగా కట్టిన టెంపుల్ ఎంత బావుందో. అంటే మంచిగా బొమ్మలతో టెంపుల్ మొత్తం చాలా బ్యూటిఫుల్‌గా అనిపించింది నాకైతే. మనకు యాదగిరిగుట్టలో కూడా మనకి ఉండడానికి రూమ్స్ అవన్నీ అవైలబుల్‌గా ఉంటాయండి. చాలా చాలా చేశారు. అప్పటికంటే కూడా ఇప్పుడు ఇంకా చాలా బావుంది టెంపుల్ అయితే. ఇంకా మేము ఈసారి సురేంద్రపురి కూడా చూద్దాం అనుకుంటున్నాము. ప్రతిసారి సురేంద్రపురి చూడాలనుకుంటామండి. కానీ టైం సరిపోకపోవడంతో వెళ్ళిపోతాము. ఎందుకంటే సురేంద్రపురి లోపల గుహలాగా ఉంటుందండి. ఆ గుహ లోపలికి వెళ్తే మనకు చాలా టైం పడుతుంది. ఆల్మోస్ట్ ఒక 3, 4 అవర్స్ పడుతుంది అది మొత్తం చూడడానికి. కాబట్టి చాలా టైం పడుతుంది. కాబట్టి మనకు కొంచెం ఎర్లీగా వెళ్తే మనం చక్కగా చూడొచ్చు. ఓకే అండి. నెక్స్ట్ వీడియో అయితే సురేంద్రపురి ఖచ్చితంగా చూడండి. అస్సలు మిస్ అవ్వకండి. ఎందుకంటే సురేంద్రపురి లోపల గుహలో అసలు ఏమేమి ఉంటాయి, అసలు ఏముంటాయి అన్నది కూడా చూడండి. ఓకే. అలాగే టికెట్స్ ఎంత కాస్ట్ ఉంటాయి అవి కూడా నేను క్లియర్‌గా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను చూడండి. ఓకే అండి. ఇప్పుడైతే మనం చెప్పులు ఏదైనా లగేజ్ ఉంటే మనం ఇక్కడ పెట్టేసి వెళ్ళాలండి. ఇక్కడ నుంచి మనకి లోపలికి టెంపుల్ లోపలికి ఎంట్రన్స్ ఉంటుంది. మనం అన్నీ కొబ్బరికాయ అవేవి తీసుకెళ్ళొద్దు. కొబ్బరికాయ కూడా మనం అన్నీ ఇక్కడే పెట్టాలి. కొబ్బరికాయ అలాగే చెప్పులు, లగేజ్ అన్నీ మనం ఇక్కడే లోపల పెట్టేసి మనం ఎంట్రన్స్ లోపలికి వెళ్ళాలి.
ఓకే అండి, ఇప్పుడైతే మేము నరసింహస్వామి దర్శనం అయితే కంప్లీట్ చేసుకొని ఇప్పుడైతే మేము హోటల్కి వెళ్ళాము. హోటల్లో లంచ్ చేసేసి ఇప్పుడు మేము సురేంద్రపురి చూడడానికి వెళ్తున్నాము. ఓకే అండి, ఈ వీడియోలో అయితే గుహ లోపల ఏముందో అయితే నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఈ వీడియోలో ఫస్ట్ సురేంద్రపురికి వెళ్ళినాక బయట ఏముంటుందో వ్యూ అంతా చూపిస్తాను, చూడండి. ఓకే. ఓకే అండి, ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి సురేంద్రపురి ఎంటర్ అవ్వగానే మనకి బయటనే ఇలా పెద్ద పెద్ద విగ్రహాలు, ఆంజనేయ స్వామిది అలాగే శివునిది విగ్రహాలు అయితే చాలా పెద్దగా ఉంటాయండి. అసలు అవి చూడగానే మన కళ్ళు చెదిరిపోతాయి. నిజంగా అంత బ్యూటిఫుల్గా ఉంటాయి అన్నమాట. చాలా పెద్దగా ఉంటాయండి. ఆ హైట్ ఎంత విగ్రహం హైట్ తెలియదు కానీ చాలా బ్యూటిఫుల్గా అనిపించాయి ఆ విగ్రహాలు చూడగానే. ఇంకా మనకి గుహ కూడా ఉంటుంది, చూపిస్తాను. ఆ గుహలోకి వెళ్తే మనకు చాలా చాలా మంచి విషయాలు తెలుస్తాయంట. అంటే ఎప్పుడు ప్రతిసారి వెళ్ళాలనుకుంటాము కానీ ఎప్పుడు కుదరలేదు. కానీ ఫస్ట్ టైం మేము ఈసారి మొత్తం సురేంద్రపురి అంతా లోపల గుహలో అంతా చూసాము. చాలా చాలా బాగుందండి. మీకు నెక్స్ట్ వీడియోలో అయితే క్లియర్గా చూపిస్తాను, చూడండి. ఓకే అండి, ఇదే అండి ఇక్కడ చూస్తున్నారు కదా, సరస్వతి మాత విగ్రహం ఉంది. ఆ విగ్రహం పక్కన ఇలా కొంచెం సింహం టైప్లో ఉంది కదా, చూశారు కదా, సింహం బొమ్మ ఇలా నోరు తెరుచుకొని ఉంది కదా, అదే అండి గుహ. ఆ గుహ లోపలికి వెళ్తే మనకు చాలా చాలా వింత వింత అన్నీ కనిపిస్తాయి. ఓకే అండి, నెక్స్ట్ వీడియోలో అయితే మిస్ అవ్వకుండా చూడండి. అలాగే నాకు ఈ విగ్రహం అయితే చాలా చాలా బాగా నచ్చిందండి. అలాగే ఆంజనేయ స్వామి విగ్రహం కూడా చాలా చాలా బాగుంది. ఇది హైట్ వచ్చేసి తెలియదు కానీ చాలా బ్యూటిఫుల్గా ఉందండి చూడడానికి. అసలు చూడగానే మనకి బూస్ బంప్స్ వస్తాయి, అలా అనిపించింది అనమాట దగ్గర నుంచి చూడగానే. చాలా బాగుందండి. టెంపుల్ అయితే సూపర్గా ఉంది. సురేంద్రపురి అయితే ఇంకా బాగుంది. మీరు ఎవరైనా చూడకపోతే నెక్స్ట్ వీడియోలో చూడండి. సురేంద్రపురి మొత్తం మీకు కళ్ళకు కట్టినట్టు చూపిస్తాను. ఓకే. ఓకే అండి, ఈ సురేంద్రపురి లోపల గుహ లోపల చూడడానికి వచ్చేసి మనకు టికెట్ మనిషికి 350 అండి. 350 రూపీస్ టికెట్ ఉంటుంది ఒక్కొక్కరికి. కానీ చాలా వర్త్ అనిపించిందండి నాకైతే. ఎందుకంటే మనకు లోపల చూడడానికి ఎంత బాగుంటుందో. ఇక్కడ చూస్తున్నారు కదా, మా మమ్మీ డాడీ అలాగే రామ్ అందరూ వెళ్తున్నారు టికెట్ చూపించి. ఓకే అండి, ఇప్పుడైతే మేము గుహ లోపలికి వెళ్తున్నాము. నెక్స్ట్ వీడియోలో గుహ లోపల ఏముందో చూడండి, అస్సలు మిస్ అవ్వకూడదు. ఓకే. అలాగే నా ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.